మొన్న నా ఫ్రెండ్ ఒకడు జై శ్రీరామను జై శ్రీరామను ఎందుకను అంటున్నాడు. జై శ్రీరామ్ అనేదంటే ఏమున్నదన్న. నేను గురువు తీసుకున్నా జై శ్రీరామ్ అంటే ఏమవుతుంది. కానీ జై శ్రీరామ్ అంటే ఒక మతబోధ కదా. మన విష్ణు భగవానుడు అప్పుడే చెప్పాడే, సమస్త భూమండలాన్ని గుండెలో పెట్టుకున్నాడు. సమస్త భూమండలాన్ని గుండెల్లో పెట్టుకొని అర్జునుడికి ఉపదేశం చేసి చూపించాడు. అగ్నివతనే, వాయువతనే, ఆకాశవతనే, భూమండలం వతనే. ఇప్పుడు జై శ్రీరామ్ అంటే అదేదో ముస్లింలకి విభేదం వస్తుందని నాకు ఒక అభిప్రాయం ఉంటుంది. నా సంచారం కానీ తీసండి, కామెంట్ పెట్టండి. ముస్లింకి కానీ క్రిస్టియన్కి కానీ భేదం వస్తుంది అనిపిస్తుంది నాకు. సమస్త భూమండలాన్ని గుండెల్లో పెట్టుకునే విష్ణుమూర్తికి జై శ్రీరామ్ అని వీళ్ళందరిని దూరం చేద్దామా? జై శ్రీరామ్ అనుకోకుండా వీళ్ళందరిని దగ్గర చేసుకుందామా? ఈ విష్ణుమూర్తి అంటే ఒకటే కదా. అబద్ధ ప్రహ్లాదుడి గురించి చగండి కోటేశ్వరరావు చెప్తారు చూడు. ప్రహ్లాడు గురించి సమస్త భూమండలంలోన అది అంత ఇప్పుడు ప్రహ్లాదుడు ఈడు చూపిస్తాడు అంటే ఆడ ప్రత్యక్షం కావాలి కదా విష్ణుమూర్తి. అంతటి విష్ణుమూర్తిని ఇప్పుడు జై శ్రీరామ్ అని ఎందుకు బంద్ చేయాల? ప్రహ్లాదుడు చెప్పింది తప్ప, విష్ణుమూర్తి చేసింది ధర్మమా? మరి జై శ్రీరామ్ అంటే వీళ్ళందరూ హిందూ మతం వస్తుంది, బౌద్ధ మతం వస్తుంది, ఎన్ని మతాలు వస్తాయి జై శ్రీరామ్ అంటే. మతాలు నాకు తెలిసి 13 14 ఉన్నాయనుకున్నా, అంతే కౌంటింగ్ చేసింది. ఏమన్నా ఎక్కువ ఉంటే మీకే తెలియాలా? మతపరమైన భేదం చేద్దామా? కలిసి ఉండి కాపురం చేద్దామా? చాలా డిస్టర్బ్. 3 దినాల నుంచి బాగా మెలుగుతుండదు ఇది మాట. ఇప్పుడు నాకు తొడుకునే బట్టలు లేదన్నా, ఎవరు కొనిస్తారు? అది కాదు కదా. మనకి కావాల్సిన ధర్మం ఏది ఉందో అది చేయాల. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, బౌద్ధ మతం అయినా, ఈ 3 తెలిసాము ఇంకా ఆంధ్రప్రదేశ్లో. ఇంకా దిండుకున్నాయి మన మతాలు కాకుండా ఇంకా దిండుకున్నాయి. దాంట్లోన మన విష్ణు భగవానుడు ఏం చెప్పినాడంటే, సమస్త భూమండలాన్ని గుండెల్లో పెట్టుకున్నాడు. అంతెందుకు, కృష్ణుడు అమ్మ నోరు తేనన్నప్పుడు నోరు తెరి చూపించు కదా సమస్త భూమండలాన్ని. మరి అప్పుడెట్లా జై శ్రీరామ్ అన్నాం అప్పుడు? కానీ ఇది రాంగ్ అవుతుంది. జై శ్రీరామ్ అంటే ఒకరికే తెలుస్తుంది. మనకి జై శ్రీరామ్ కాదు, మన మతం జై శ్రీరామ్ కాదు. మన మతం హిందూ మతం. విష్ణువు ఈశ్వర. ఇది ఒకవేళ నా మీద ఏమైనా కోపం ఉంటే చెప్పండి అప్పో.